తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన పెళ్లి సినిమా స్టైల్లో జరిగిందని, భార్య గీతను నాగార్జున సాగర్లో తొలిసారి కలిసినప్పుడే పరిచయం మొదలై ప్రేమగా మారిందని చెప్పారు. పెద్దల అంగీకారంతో ఆ ప్రేమ పెళ్లిగా మారిందని గుర్తు చేసుకున్నారు. తన భార్య ఢిల్లీలో చదివితే తాను ప్రభుత్వ బడిలో చదివానని అన్నారు. జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్ తాగలేదని, ఖాళీ సమయాల్లో మనవడితో గడపడం ఇష్టమని తెలిపారు. కాళేశ్వరం సిబిఐ విచారణపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, మిస్టర్ రాహుల్, మీ కరెన్సీ మేనేజర్ ఏం చేస్తున్నారో మీకు తెలుసా అని సూటిగా ప్రశ్నించారు. గతంలో సిబిఐ, ఈడీ, ఐటీలు బీజేపీ చేతిలో ప్రతిపక్షాలపై ఆయుధాలుగా మారిపోయాయని విమర్శించిన రాహుల్ మాటలను గుర్తు చేశారు. ఇప్పుడు అదే సంస్థలకే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ అప్పగించడం రాజకీయ కక్ష సాధింపేనని కేటీఆర్ ఆరోపించారు. మేం రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతాం, సత్యమేవ జయతే అని కేటీఆర్ స్పష్టం చేశారు. అమరవీరుల స్తూపం వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును చించి చెత్తబుట్టలో పారేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నోడు నిజంగా తెలంగాణకు శనేశ్వరం. పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ముందు బీఆర్ఎస్ పార్టీపై ఏదో ఒక బురద జల్లాలని కాంగ్రెస్ నాయకులు ఇలా కాళేశ్వరంపై ఆరోపణలు చేస్తున్నారు అని హరీష్ రావు అన్నారు. అసలు కేసులు పెట్టాలంటే కాంగ్రెస్ నాయకులపై పెట్టాలి. ఎస్ఎల్బీసీ కుప్పకూలినందుకు, సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయినందుకు, వట్టేం పంప్ హౌస్ లో మోటార్లు మునిగిపోయినందుకు, పెద్దవాగు కొట్టుకుపోయినందుకు కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టాలి. కాంగ్రెస్ నాయకులను కుర్రలతో కొట్టాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తమ ఆస్తిని ప్రజలకు ఇస్తున్నట్లు ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి భార్య విజయలక్ష్మి. వారసత్వంగా వచ్చిన ఆస్తి 4.5 ఎకరాల భూమిని ప్రజా యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని. బ్రతికి ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు. చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు. ఇప్పుడు తనకున్నటువంటి ఆస్తిని కూడా ప్రజల కోసం ఇచ్చారు. బహుశా ఇది కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులకు సాధ్యమవుతుంది. నేటి యువతరానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం. మూసీలోకి కాళేశ్వరం నీళ్లు తెస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అనడంతో మూసీ నదికి నీళ్లు తెస్తామని అంటున్నారు కదా, మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారో మంత్రులు చెప్పాలి అంటూ ప్రశ్నించిన అక్బరుద్దీన్ ఓవైసీ. కాళేశ్వరానికి అయిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలైతే అందులో మేడిగడ్డకు అయిన ఖర్చు 4,000 కోట్లు. మేడిగడ్డలో పగులు వచ్చిన బ్లాక్కు మరమ్మతులు చేయడానికి 300 కోట్లు అవుతాయి. అది కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ మేమే పెట్టుకుంటామని అంటుంది. కానీ ప్రభుత్వం కావాలని ఎల్ఎన్టీ సంస్థను మరమ్మతులు చేయడానికి అనుమతి ఇవ్వకుండా ప్రజలకు నీటి కొరత వచ్చేట్టు చేసి కష్టాలు పెడుతుంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, ప్రాజెక్టు నుండి 1 ఎకరానికి నీళ్లు రావు అంటున్నాడు. శ్రీధర్ బాబు ఇచ్చిన రిప్లైలో ఏమో మూసీ నదికి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు తెస్తామని అంటున్నాడు. ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే అర్థం కావడం లేదు అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. చైనాలోని టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో భారత్ రష్యా స్నేహం మరోసారి వెలుగులోకి వచ్చింది. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో ప్రయాణించి ద్వైపాక్షిక సమావేశాన్ని చేరుకున్నారు. ఇద్దరూ కలివిడిగా సంభాషిస్తుండగా పక్కనే ఒంటరిగా నిలబడ్డ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కెమెరాల్లో చిక్కారు. ఈ దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ గా మారాయి. రాజంపేట నియోజకవర్గం బోయినపల్లిలో పేదల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ అందించారు. ఎడవల్లి సుమిత్రమ్మ అనే మహిళకు పింఛన్లు అందించారు. సుమిత్రమ్మ ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ధోబిఘాట్ను సీఎం సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న రజకులతో కాసేపు ముచ్చటించారు. పనిలో కష్టాలు, సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. కవితపై వేటుకు సర్వం సిద్ధం. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ కుమార్ పై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీ పార్టీలో కలకలం రేగింది. నేరుగా బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో కవితపై చర్యలకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కవిత శృతిమించి విమర్శలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవడం సిద్ధమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక నేతలతో కేసీఆర్, కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు వర్షంలో ఆడుతుండగా పడిన భారీ పిడుగు. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలో కిసాన్ డిగ్రీ కాలేజీ మైదానంలో విద్యార్థులు వర్షంలో ఆడుకుంటున్న సమయంలో కాలేజీ ప్రాంగణంలోని చెట్టుపై ఆకస్మికంగా పిడుగుపడింది. భయాందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీసి సురక్షితంగా బయటపడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఈ దృశ్యం కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోడీ మన బిగ్ బ్రదర్. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయ్ అవుతాడు. ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు స్పీకర్ పోస్టులో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎడమవైపు ప్రతిపక్షాలను అసలు చూసేవాడే కాదు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై 51 రూపాయల 50 పైసలు తగ్గింపు వచ్చింది. దీంతో 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు 1580గా నిర్ణయించారు. ఈ ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేదు. విశాఖపట్నం సింహాచలం సింహాద్రి అప్పన్న ఉద్యోగుల చేతివాటం. హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు ఉద్యోగులు. ఒకరు పర్మనెంట్ ఉద్యోగి రమణ, మరొకరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్. హుండీలో 50,000 రూపాయలు దొంగిలించిన ఉద్యోగులు. గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ పరిపాలనా విభాగం ఏఈఓ రమణమూర్తి. పర్మనెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈఓ త్రినాథరావు. అవుట్సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించే దిశగా చర్యలు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం. పదోన్నతికి సంబంధించిన సమాచారం. పదోన్నతిలో టెట్ తప్పనిసరి. టెట్ ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు మాత్రమే పదోన్నతిని పొందగలరు. పదోన్నతిలో టెట్ తప్పనిసరి. టెట్ లేకుండా పదోన్నతి లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే పదోన్నతులు పొంది 5 సంవత్సరాలు సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నవారు, మినహాయింపు పొందిన వారికి మరియు ఇతరులు 2 సంవత్సరాలలో టెట్ ఉత్తీర్ణులు కావాలి. టెట్ పరీక్ష రాయడానికి ఇష్టపడని వారు తమ ఉద్యోగాలను వదులుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కోనసీమ జిల్లా ఆలమూరులో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కోన విమల సరోజాని కుమార్ని లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. రైతు నుంచి 28,000 తన డ్రైవర్ ద్వారా స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదనంగా 35,000 రూపాయల నగదును సీజ్ చేసి సబ్ రిజిస్ట్రార్ మరియు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో నిర్లక్ష్యం చూపారన్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్పై కఠిన వ్యాఖ్యలు చేసింది పీసీ ఘోష్ కమిషన్. ఆమె సమాధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదని పేర్కొంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వైసీపీలో హోంమంత్రి పదవిపై పోటీ వేడెక్కుతోంది. నెల్లూరు అరుణ కాబోయే హోంమంత్రినని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. చిన్న టైలర్ గా మొదలైన అరుణ రౌడీ ముఠాలతో ఎదిగి ఇప్పుడు రాజకీయాల్లో హోంమంత్రి ఆశలు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో గతంలో నందిగం సురేష్ భార్య కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నేరగాళ్లకు హోంమంత్రి కూర్చి ఆశ చూపుతున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మా సీఎం గురించి మాట్లాడితే బాగుండదు మంత్రి కోమటిరెడ్డి. కవిత వ్యవహారం బీఆర్ఎస్ అంతర్గత సమస్య అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం కలహాల్లోకి మా సీఎం పేరు లాగవద్దని ఆయన స్పష్టం చేశారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే హరీష్ రావు కొత్త పార్టీ పెడతారని, ఈ విషయం కేసీఆర్ సన్నిహితులే చెప్పారని ఆయన వెల్లడించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఈ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఉచిత బస్సులపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం పర్యటనలో ఆయన మాట్లాడుతూ మహిళలందరికీ ఉచిత ప్రయాణం అందుబాటులో ఉందన్నారు. వైసీపీ నేతలు అవి నమ్మకపోతే నేనే చీరలు పంపిస్తా, కట్టుకుని బస్సుల్లో ఎక్కండి, అప్పుడు ఉచితం అని తెలుస్తుంది అని సంచలన కామెంట్స్ చేశారు.